నేపాల్ గొడవల్లో ట్విస్ట్ ఏంటంటే ఎందుకు ప్రారంభించారు ఉద్యమం? సోషల్ మీడియా ప్లాట్ఫారాలని నిషేధించినందుకు. 26 సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నిషేధించారు. ఇప్పుడు 26 పునరుద్ధరించేసి బిగిన్ అయిపోయింది వెంటనే. ఇంకా మరి యాజిటేషన్ ఆగాలి కదా. కానీ అది కాస్త ఒక్కసారి ట్విస్ట్ చేసి నిరుద్యోగం ఉంది, ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అంటూ ఇప్పుడు ఉద్యమాలు చేసి పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టేస్తే, పార్లమెంట్ భవనాన్ని ధ్వంసం చేసేస్తే, ప్రధానమంత్రిని తరిమేస్తే, మాజీ ప్రధానమంత్రిని చంపేస్తే, ఇదే మాజీ ప్రధానమంత్రి భార్యను చంపేస్తే, మాజీ ప్రధానమంత్రిని కొడితే అర్జెంటుగా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయా, ఉపాధి అవకాశాలు వచ్చేస్తాయా, బాగుపడిపోతారా? కానీ చేశారు. అది ఎవరు? ఈ జంజీని ముందు పెట్టి వెనక నుంచి విద్రోహకర శక్తులు లేదా ఏదైతే ఆ డీప్ స్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి టీం చేసినటువంటి ఒక నాటకం, ఒక అరాచకం. ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు హిందుత్వానికి కూడా వ్యతిరేకమా? పశుపతినాథ ఆలయం మీద దాడి చేయడానికి ప్రయత్నించారట, 3 సార్లు ప్రయత్నించారట. సైన్యం ఆ ఆలయం చుట్టూ మోహరించి వాళ్ళని అడ్డుకుంది. అంటే ఎవరు వీళ్ళు, ఎందుకు చేస్తున్నారు? అది $1 మిలియన్ ప్రశ్న.